జనరల్గా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుందంటే ప్రతి ఒక్కళ్ళు సంతోషిస్తారు అధ్యక్ష. కానీ విశాఖ వాసులైతే విశాఖపట్నము, విజయనగరము కాకపోయినా అనకాపల్లి, కాకినాడ వరకు అధ్యక్ష ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తుందంటే గుండెల్లో భయం మొదలైంది అధ్యక్ష. ఎంత తొందరగా కంప్లీట్ అయిపోతే అన్ని ఇబ్బందులు మాకు మొదలవుతాయి అధ్యక్ష. ఎందుకంటే రోడ్స్ లేవు. ఒక పక్కన మెట్రో ఏదో చేస్తామని అంటున్నారు కానీ అటువంటిది ఏమీ ప్రతిపాదనలో కూడా లేదు అధ్యక్ష. అట్లాగే దయచేసి మంత్రివర్యులు నేను చెప్పేది ఏంటంటే విశాఖపట్నం ఎయిర్పోర్టు తెరిచి ఉంచాలి. ఎప్పటి వరకు అంటే రోడ్స్ తర్వాత మెట్రో అయ్యే వరకు విశాఖపట్నం ఎగ్జిస్టింగ్ ఎయిర్పోర్ట్ షుడ్ బి ఆపరేషనల్ అధ్యక్ష. లేకపోతే చాలా ఇబ్బంది అధ్యక్ష. గంటన్నర ప్రయాణం పడుతుంది వెళ్ళటానికే ఏదైనా ట్యాక్సీలో వెళ్తే 2,000 రూపాయలు తీసుకుంటాడు అధ్యక్ష. మళ్ళీ రావటానికి 2,000, మొత్తం ఫ్లైట్ టికెటే 4,000 అయితే ఈ వెళ్ళటానికి రావడానికి సరిపోతుంది అధ్యక్ష. కాబట్టి పెద్ద ఎత్తున ఉద్యమం చెయ్యాలి, దీనిపైన ఉంచాలి అని చెప్పి నన్ను కోరటం జరిగింది అధ్యక్ష. కానీ నేను ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి నేను చేయకూడదు, కూటమి ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి నేనేమి చేయటం లేదు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష విశాఖపట్నం ఉమ్మడిగా ఉన్నాం అందరం, అది చేయడానికి వీల్లేదు. అందుకే అధ్యక్ష, అందుకే నేను దయచేసి మంత్రివర్యుల్ని కోరేది ఏంటంటే మెట్రో తర్వాత రోడ్స్ కంప్లీట్ అయ్యే వరకు భోగాపురం ఎయిర్పోర్టు మీరు స్టార్ట్ చేస్తే చేసుకోండి, ఇంటర్నేషనల్ ఫ్లైట్లకి స్టార్ట్ చేసుకోండి. అంతేగాని డొమెస్టిక్ ఫ్లైట్లకి మాత్రం స్టార్ట్ చేస్తే ఆ డిఫరెన్స్ ఆఫ్ డబ్బులు కూడా మంత్రివర్యులు ఇవ్వాలి అధ్యక్ష. అధ్యక్ష ఇంకొక విషయం అధ్యక్ష, తప్పనిసరిగా మెట్రో అంటే ఎల్ఎన్టీ అంటే మెట్రో గుర్తుకొస్తుంది అధ్యక్ష. అటువంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థలతోటి చేయిస్తేనే అది త్వరితగతిన పూర్తవుతుందని చెప్పి తమరి ద్వారా మంత్రివర్యులకి విన్నవించుకుంటున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఏదైతే ట్రాఫిక్ కంజెక్షన్ కోసంగా క్వశ్చన్ చేశారో దానికి ఒకటి మెట్రో రైలు ఒకటి ప్రపోజ్ చేశాం అధ్యక్ష. అది కూడా గాజువాక నుంచి భోగాపురం వరకు పోయా మద్దెలపాలెం అండ్ మధురవాడ, ఇది మొత్తం 34.6 కిలోమీటర్లు అధ్యక్ష. ఇది ప్రాజెక్ట్ యాక్చువల్గా సెంట్రల్కి పంపించింది అధ్యక్ష. అది ప్రాసెస్లో ఉంది. ఖచ్చితంగా త్వరలో దాన్ని శాంక్షన్ చేయించుకొని దాన్ని టేకప్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఆ ప్రాజెక్ట్ వస్తే కొంతవరకు అయితే ఈ ప్రాజెక్ట్ పూర్తి కావడానికి కనీసం 4 years పడుతుంది అధ్యక్ష. ఎక్కడైనా దేశంలో మెట్రో టేకప్ చేస్తే మినిమం 4 years పడుతుంది అధ్యక్ష. అయితే అదే కాకుండా ఆ యొక్క AH45 రోడ్, వాళ్ళు అడిగింది AH45 రోడ్డు, దాని మీద ట్రాఫిక్ కంజెక్షన్ తగ్గించడానికి మొత్తం ఒక 15 రోడ్లు ఇంటర్నల్గా ప్లాన్ చేశారు అధ్యక్ష. అది కూడా 1.5 yearలో పూర్తి అయ్యేటట్టుగా యాక్చువల్గా నేను అధికారులకు ఆదేశం ఇచ్చాను. దాని మీద వాళ్ళు వర్క్ చేస్తున్నారు. ఇందులో పర్టికులర్గా ఏదైతే AH45 నుంచి NH16కి, NH16 అనేది ప్రస్తుతం నేషనల్ హైవే, AH47 అనేది వరల్డ్ హైవే. ఎక్కువ ట్రాఫిక్ వచ్చి AH45 మీద ఉంటుంది. దాని నుంచి NH16 పోయేటట్టుగా ఒక 6 రోడ్లు ఇక్కడ ప్లాన్ చేశాం అధ్యక్ష. 6 రోడ్లలో పెనగండి నుంచి వేపగంట జంక్షన్ వరకు 7.25 కిలోమీటర్లు అధ్యక్ష. అదేవిధంగా సర్వే నెంబర్ 33 ఆఫ్ వేపగుంట టు సర్వే నెంబర్ 128 ఆఫ్ జుత్వాడ, అది వచ్చి 6.05 కిలోమీటర్స్. సర్వే నెంబర్ 1 ఆఫ్ పరదేశపాలెం టు సర్వే నెంబర్ 125 ఆఫ్ గంభీరం, అది 1.4 కిలోమీటర్. అదేవిధంగా సర్వే నెంబర్ 125 ఆఫ్ గంభీరం టు సర్వే నెంబర్ ఆఫ్ 9 గంభీరం NH16కి, అది 2.5 కిలోమీటర్. అదేవిధంగా అడవివరం జంక్షన్ BRST రోడ్ నుంచి గండిగుండం అక్కడికి 8 కిలోమీటర్స్. నేరేళ్ల వలస నుంచి తాళ వరుస వరకు 4 కిలోమీటర్లు, మొత్తం 29.2 కిలోమీటర్లు వస్తుంది అధ్యక్ష. ఇవి కానీ వస్తే ఈరోజు ఏదైతే ఓల్డ్ నేషనల్ హైవే AH47 నుంచి తర్వాత నేషనల్ హైవే 16కి లైన్స్ వస్తాయి, రోడ్లు వస్తాయి అధ్యక్ష. అవి వచ్చినప్పుడు ట్రాఫిక్ యొక్క కంజెక్షన్ తగ్గుతుంది. ఆ విధంగా ఒకటి మెట్రో, రెండోది ఓల్డ్ నేషనల్ హైవే నుంచి న్యూ నేషనల్ హైవేకి కలిపి చేసే అధ్యక్ష. ఇవన్నీ కూడా 1.5 yearలో పూర్తి చేయడం జరుగుతుంది అధ్యక్ష. మెట్రో మాత్రం 4 yearsలో అయ్యేటట్టుగా దాని మీద రిగరస్గా వర్క్ చేస్తున్నాం అధ్యక్ష. డిస్కస్ చేస్తాం. ఓకే, క్వశ్చన్ నెంబర్ 628.
శ్రీనివాస్ గారు మినిషి గారితో మీరు మాట్లాడవచ్చు కదా. సార్ ధన్యవాదాలు అధ్యక్ష. ప్లీజ్ టైం చూసుకో. ఒక్క నిమిషం. మధురవాడ పోతినిమల్లైపాలెం జంక్షన్ నుంచి తాటిచెట్లపాలెం వరకు, తర్వాత గాజువాక నుంచి లంకెలపాలెం వరకు 2 నేషనల్ హైవే శాంక్షన్ అయినాయి అని చెప్పి ముఖ్యమంత్రి గారు కలెక్టర్ ఆఫీస్లో మీటింగ్ పెట్టినప్పుడు 2 ఫ్లైఓవర్లు కట్టాలని చెప్పి చెప్పడం జరిగింది. అప్పుడు కొడతల రామకృష్ణ గారు కూడా అనకాపల్లి వరకు ఇవ్వమని కూడా అడగడం జరిగింది అధ్యక్ష. ఆ రోజు కలెక్టర్ ఆఫీసులో జరిగిన మీటింగ్ ఏంటంటే అధ్యక్ష, ముఖ్యమంత్రి గారి సమస్యల్లో ఇది డబల్ డెక్కర్ విధానంలో చేయాలని ఆ రోజు అనటం జరిగింది. 26 జూన్కి భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తవుద్ది అంటున్నారు. ఇప్పుడేమో ట్రాఫిక్ లేకుండా ఆల్టర్నేటివ్ రోడ్లు ఇస్తామంటున్నారు. ఆ నేరెళ్ళ వలస ఇవన్నీ ఉన్నాయి సార్. ఆ మాస్టర్ ప్లాన్లు కూడా అవకతవకలు ఉన్నాయి. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మాస్టర్ ప్లాన్ రివిజన్ కూడా చేయాలని చెప్పడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే పోర్ట్ రోడ్ నుంచి అప్పుగారి వరకు మాస్టర్ ప్లాన్ 40 మీటర్లు ఉంది అధ్యక్ష. అప్పుగారి నుంచి భీమిలి వరకు 60 మీటర్లు, అక్కడ నేరెళ్ళ వలస నుంచి 70 మీటర్లు ఉంది అధ్యక్ష. అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి పాత మాస్టర్ ప్లాన్ మొన్న గత ప్రభుత్వం ఇచ్చింది 75 మీటర్లు ఉంది. నాకు తెలిసి భారతదేశంలో 25 కిలోమీటర్ల లోపల 4 రకాల డైమెన్షన్స్ ఉన్నాయి. నాకు తెలిసి ఇదే అధ్యక్ష మాస్టర్ ప్లాన్. ఈ అవకతవకలు ఉన్నాయి. ఆ నేరెళ్ళ వలసలో మాజీ రాజ్యసభ సభ్యులు ఒక 100 ఎకరాలు భూ కబ్జా చేయడం వల్ల అక్కడ 220 అడుగులు రోడ్డు నిర్మాణం చేయడం ప్లాన్లో పెడతాం జరిగింది అధ్యక్ష. ఇవన్నీ కూడా సరిచేసి సమగ్రంగా మంత్రి గారు దృష్టి పెట్టి ఎంత తొందరగా వీలైతే అంత ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చూడవలసిన బాధ్యత మంత్రి గారి మీద ఉందని మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ప్లాన్ కరెక్షన్స్కి యాక్చువల్గా టెండర్లు పిలిచాం అధ్యక్ష. సింగిల్ టెండర్ వచ్చింది. మళ్ళా టెండర్ పిలవమన్నాను అధ్యక్ష. ఒకసారి రేపు అంటే ఈ మధ్య మన కోడ్ ఉండటం వల్ల పిలవలేదు. అయిపోగానే పిలిచి టేకప్ చేస్తాం. నారాయణ గారు మేము కూడా అక్కడే చూసుకుని నాకు చూసి ఏంటంటే, ఒక్కరోజు విశాఖపట్నంలో మీరు అధికారులంతా మీటింగ్ పెట్టి ఆ కన్సర్న్ ఎమ్మెల్యేలు అందరిని పిలిపించి ఒకసారి కూర్చుంటే ఒక ఫైనలైజ్ చేయడం అవుతుంది. ఖచ్చితంగా అధ్యక్ష. అందరూ సంబంధించిన ఎమ్మెల్యేలు అందరినీ ఒకసారి మీటింగ్ పెడితే ఒక రోజు నెక్స్ట్ వీకే పెడతాను అధ్యక్ష. అదేమ్మా అందరూ ఓకే అండి. క్వశ్చన్ నెంబర్ 628 మినిస్టర్ గారు లోకేష్ గారు సార్ చెప్పారు మీటింగ్ పెడతా అంటున్నారు.